ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఆత్మబంధువులారా, దివ్యాత్మ స్వరూపులారా, పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసం గురించి ఈరోజు మనం ముచ్చటించుకుందాం. మనం కార్తీక మాసం పూర్తి చేసుకున్నాం. ఆ తర్వాత మనకి వెంటనే మార్గశిర వచ్చింది. ఆ తర్వాత మాఘం, శ్రావణం, ఇలా ఎన్నో మనకి తెలుగు నెలలు ఉన్నాయి. ఈ నెలలకి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలామంది అనుకుంటారు. కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగినటువంటి మాసం. అయితే ఇంతకుముందు చెప్పుకున్నటువంటి నెలలన్నీ చాంద్రమానం ప్రకారం వస్తాయి. ఈ ధనుర్మాసం అనేది సౌరమానం ప్రకారం వచ్చేది. అంటే మనకు 12 రాశులు ఉన్నాయి. ఒక్కొక్క రాశిలో సూర్యుడు 30 రోజులు ఉంటాడు. అంటే ధనుర్రాశిలో సంక్రమిస్తే సూర్యుడు, దాన్ని ధనుర్ సంక్రమణము అంటాం. ఆ నెలంతా ధనుర్మాసం. ఆ తర్వాత మకర రాశిలోకి ప్రవేశిస్తే మకర సంక్రాంతి పండుగ మనం చేసుకుంటాం. అంటే మనం సౌరమానం ప్రకారంగా చేసుకునేటువంటి పండగలు ముఖ్యంగా ఏంటంటే సంక్రాంతి. ఆ సంక్రాంతి కంటే ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. ఈ డిసెంబర్ 16న సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అందుకని దీన్ని ధనుర్మాసం అని పిలుస్తాం అన్నమాట. అయితే ఈ ధనుర్మాసం అంతా ఉదయం పూట, సాయంత్రం 2 పూటలు కూడా ఇల్లు శుభ్రం చేసుకొని దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి యొక్క కరుణ, కటాక్షం ఈ 2 కూడా మనకి దొరుకుతాయి. అయితే ధనుర్మాసం ప్రధానంగా విష్ణుమూర్తికి చాలా ప్రత్యేకమైంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా నెల రోజుల పాటు మిగతా సేవలన్నీ రద్దు చేసి ఈ యొక్క ధనుర్మాస ఉత్సవాలు జరుపుతారు అక్కడ. అంటే సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై అనేటువంటి దాన్ని గానం చేస్తారు. ఆండాళ్ తల్లి 30 పాసురాలు రచించింది. ఆ 30 పాసురాలని 30 రోజుల పాటు రోజుకొక పాసురం చొప్పున అనుసంధానం చేస్తారు. తిరుమలలో కూడా వెంకటేశ్వరుడికి. అక్కడే కాకుండా విష్ణాలయాల్లో అన్ని చోట్ల ఉదయాన్నే అర్చనలు పూర్తి చేస్తారు, నివేదనలు చేస్తారు. ముఖ్యంగా ప్రతిరోజు కట్టు పొంగలి పెడతారు దేవుడికి నైవేద్యం. ఆ తర్వాత చక్కెర పొంగలేని, అలాగే దద్దోజనం, పులిహార, ఇటువంటివన్నీ కూడా నివేదన చేస్తారు. ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని పిల్లలకి, ఆ వచ్చినటువంటి భక్తులందరికీ పంచుతారు. అయితే పిల్లలకు పంచిపెట్టడాన్ని బాలభోగం అని పిలుస్తారు. అట్లాగే ఈ ధనుర్మాసం అనేది దేవతలకి బ్రాహ్మ్య ముహూర్తం లాంటిది. అంటే ఉత్తరాయణం అనేది పగటిపూట దేవతలకి, దక్షిణాయనం అనేది రాత్రిపూట. ఈ ధనుర్మాసం అనేది దక్షిణాయనికి చివరి సమయంలో వస్తుంది. అంటే రాత్రికి చివరి సమయం ఏంటి? తెల్లవారుజామున. దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటాం కదా. అలాంటి సమయం అన్నమాట ఈ యొక్క ధనుర్మాసం. ఎవరికి? దేవతలకి. అట్లాగే ఈ ధనుర్సంక్రమణంలో, మకర సంక్రమణ కాలంలో వీటిని సంక్రాంతులు అంటారు. 12 సంక్రాంతులే, కాకపోతే మకర సంక్రాంతి అనేది ఎక్కువ ప్రాముఖ్యత కలిగింది. స్నానాలు, దానం చేసుకోవటం, హోమకార్యాలు, వ్రతాలు, పూజలు, ఇవన్నీ కూడా చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. సరే,
ధనుర్మాసానికి ఎందుకు ఇంత విశిష్టత వచ్చింది? అసలు ధనుర్మాసం వచ్చిందంటేనే ఆలయాల్లో పండగ వాతావరణం ఉంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి నెల కావడం వల్ల వైష్ణవులందరూ కూడా ధనుర్మాస వ్రతం చేసుకుంటారు. ఆండాళ్ తల్లి అంటారు, ఆమె గోదాదేవి. ధనుర్మాసం అంతా కూడా విష్ణు వ్రతం చేపట్టింది. స్వామిని కీర్తించింది 30 పాసురాలతోటి. అందువల్ల ఈ నెల రోజుల పాటు వైష్ణవాలయాలు అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి ఆలయాలు సందర్శించడం చాలా మంచిది. ఇక్కడ ఈ జాండ్రపేట నుంచి మనం స్వర్ణబోయే రోడ్లో సూర్యుడికి దేవాలయం ఉంది. దగ్గరే చీరాల వాసులందరికీ దర్శించుకోవచ్చు ఎప్పుడైనా. అట్లాగే ధనుర్మాసం అంటే దివ్యమైనటువంటి ప్రార్థనలకి అనుకూలమైనటువంటి మాసం అని కూడా అర్థం. ధనుర్మాసం తెలుగు సంస్కృతుల్లో కూడా ఒక భాగమే. దేవాలయాల్లో అయితే ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, అలాగే భోగి రోజు గోదాదేవి కళ్యాణం, ప్రసాదాలు, ఇవన్నీ ధనుర్మాసంలోనే పెడతారు. అట్లాగే స్వామివారికి వెంకటేశ్వరుడికి సహస్రనామార్చనలో తులసీ దళాలకు బదులుగా బిల్వ దళాలు ఉపయోగిస్తారు. సాధారణంగా బిల్వం అంటే శివుడికి అనుకుంటాం. శివకేశవులకి ఎక్కడా భేదం లేదు. లక్ష్మీదేవికి కూడా బిల్వపత్రం అంటే చాలా చాలా ఇష్టం. అట్లాగే ధనుర్మాసం ఉదయం పూట సాయంత్రం పూట మన ఇళ్లలో దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు దరిద్రం కూడా దూరం అయిపోతుంది, అలక్ష్మి దూరం అయిపోతుంది. ఈ నెలలో ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరైతే లక్ష్మీదేవి యొక్క స్తోత్రాలు, విష్ణు స్తోత్రాలు పారాయణం చేసుకుంటారో వాళ్ళు దైవానుగ్రహానికి పాత్రులవుతారని పెద్దల యొక్క మాట. సాక్షాత్తు భూదేవి అవతారమైనటువంటి ఆండాళ్ తల్లి భూదేవి యొక్క అద్భుతమైనటువంటి అవతారం. ఇది చాలా మందికి తెలియదు. అటువంటి ఆండాళ్ తల్లి రచించినటువంటి దివ్య ప్రబంధం తిరుప్పావై, ఇది తమిళ భాషలో రచించింది. తమిళంలో తిరు అంటే పవిత్రమైన అని అర్థం, పావై అంటే వ్రతము అని. అంటే పవిత్రమైనటువంటి వ్రతము తిరుప్పావై. వేదాలు ఉపనిషత్తుల యొక్క సారమే తిరుప్పావై అని కూడా హిందూ పురాణాల్లో చెప్పారు. ధనుర్మాసంలో విష్ణుమూర్తిని మధుసూదనుడు అనేటువంటి పేరుతోటి అర్చించి మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగం అంటే కట్టి పొంగల్ అంటారు కొంతమంది, స్వామివారికి నివేదన చేయాలి. ఆ తర్వాత 15 రోజులు దద్దోజనం స్వామివారికి పెట్టాలి, అంటే పెరుగన్నం. పెళ్లి కాని అమ్మాయిలు గనకైతే ఇంటి ముందు ముగ్గులు వేయాలి, గొబ్బెమ్మలు పెట్టాలి ఆవు పేడతోటి. ఆ గొబ్బెమ్మల పైన గుమ్మడి పూలు అలంకరిస్తారు. ఇవన్నీ చేయడం వల్ల ఆ కన్యామణులు కోరినటువంటి చక్కటి వరుడు, గుణవంతుడైనటువంటి వాడు భర్తగా వస్తాడు. ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యపిండి, పసుపు, కుంకుమ, పూలతోటి అలంకరించి చక్కగా పూజిస్తారు. లక్ష్మీ రూపంలో ఉన్నటువంటి ఆ గొబ్బెమ్మలను పూజించడం వల్ల మంచి జరుగుతుంది అనేది ప్రతీతి. అంతేకాకుండా ప్రతినిత్యం ముగ్గులు పెట్టడం అనేది చాలా చాలా పవిత్రమైన కార్యం. అయితే ఈ ముగ్గులు పెట్టాలంటే వంగి చుక్కలు పెట్టాలి. ఆ తర్వాత వాటన్నిటినీ కలిపి రకరకాల ఆకారాలు, పువ్వులు అవన్నీ తీర్చిదిద్దాలి. ఇవన్నీ చేయటానికి అరగంట నుంచి గంట పడుతుంది. అంటే ఇలా ముగ్గులు వేయడం వల్ల స్త్రీలకి ఒక వ్యాయామం కూడా అవుతుంది.
అది ఆరోగ్య సూత్రం. అలాగే గోదాదేవి మార్గళి వ్రతం అనేటువంటి పేరుతోటి విష్ణుమూర్తిని ధనుర్మాసం 30 రోజులు పూజించింది. అలాగే శ్రీకృష్ణ భగవానుణ్ణి ఈ ధనుర్మాసం నెల రోజులు తులసి మాలలు సమర్పించేటటువంటి యువతులకి వాళ్ళకి నచ్చినటువంటి మెచ్చినటువంటి వరుడితోటి వివాహం జరుగుతుంది. వాళ్ళ దాంపత్యం ఆనందకరంగా ఉంటుంది. ధనుర్మాస వ్రతం దీని గురించి మొట్టమొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పాడు. అదేమిటి అంటే, బ్రహ్మాండ పురాణంలో ఉంది ఈ వ్రతం గురించి, ఆదిత్య పురాణంలో కూడా ఉంది, అట్లాగే భాగవతంలో కూడా ఉంది, అలాగే నారాయణ సంహిత గ్రంథంలో కూడా చెప్పారు. ఈ వ్రతం ఆచరించాలి అనుకునేటువంటి వాళ్ళు తమ స్తోమతను బట్టి విష్ణుమూర్తి యొక్క ప్రతిమని తయారు చేయించుకొని పూజించాలి. ఆ ప్రతిమ వెండితో గాని, రాగితో గాని, పంచలోహాలతో గాని, అంత శక్తి లేకపోతే మట్టితోనైనా తయారు చేయించుకోవచ్చు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఆ బ్రాహ్మీ సమయంలో స్నానాలు పూర్తి చేసుకోవాలి. పంచామృతాలతోటి తయారు చేయించుకున్నటువంటి విష్ణుమూర్తి యొక్క ప్రతిమకి అభిషేకం చేయాలి. ఆ తరువాత తులసి దళాలు, పూలతోటి, అష్టోత్తర శతనామాలతోటి, ఓపికంటే సహస్రనామాలతోటి స్వామివారిని పూజించి నైవేద్యాన్ని సమర్పించాలి. అయితే ఈ ధనుర్మాస వ్రతం నెల రోజులు చేయలేనటువంటి వాళ్ళు 15 రోజులు లేదా 8 రోజులు లేదా ఒక్క రోజైనా చేయవచ్చు. అంటే పరమాత్మ మనకి ఎంత వెసులుబాటు ఇస్తాడో చూడండి. అదే అవ్యాజ కరుణామూర్తి అంటే ఆయనే. ఈ ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోకంలో సుఖాలు కలుగుతాయి, పరలోకంలో మోక్షాన్ని పొందుతారు. అలాగే మన యొక్క ఆత్మ పరమాత్మని చేరుకోవటానికి ఉపకరించేటటువంటి గొప్ప సాధనం ఈ ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. అయితే ఈ మాసంలో చివరి రోజు అంటే భోగి పండగ అని అంటాం మనం. అంటే మకర సంక్రాంతికి ముందు రోజు గోదాదేవి యొక్క కళ్యాణం జరుగుతారు. నిజానికి ఆండాళ్ళ తల్లి పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం ఈ 3 కూడా ద్రావిడ దేశ సంప్రదాయం అని పెద్దలు అంటారు. ద్రవిడ దేశం అంటే తమిళ ప్రాంతం. అయితే ధనుర్మాస కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై చదువుతారు. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రాలు, ప్రభుత్వాలు ఉన్నాయి. మనమంతా మద్రాసీయులమే ఒక రకంగా మాట్లాడితే. అప్పుడు మొదలైంది ఈ సంప్రదాయం. అందువల్ల అదే ఇప్పటికీ కొనసాగుతోంది. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రం చెప్పుకున్నాం కదా ఇందాక. అసలు ఈ గోదాదేవి ఎవరు? విష్ణు చిత్తుడు అనేటువంటి ఒక మహానుభావుడు శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నాడు. ఆయనకి ఒకరోజు తన తులసి వనంలో ఒక అమ్మాయి ఏడు వినపడింది, ఒక బాలిక. వెళ్ళి చూశాడు, అపురూప సౌందర్య రాశి కనపడింది. ఆమెను తీసుకొచ్చి గోదా అనేటువంటి పేరు పెట్టుకొని పెంచుకున్నాడు. ఆ మహాత్ముడు ప్రతిరోజు తులసి మాలలు కట్టి, పూలమాలలు కట్టి రంగనాథుడికి సమర్పించేవాడు. అయితే ఈ అమ్మాయి పెరిగి పెద్దదైంది, యుక్త వయసులోకి వచ్చింది. ప్రతిరోజు తండ్రి తయారు చేసినటువంటి మాలని తాను మెడలో ధరించి ఒక్కసారి అద్దంలో చూసుకొని ఆ తర్వాత తీసి మళ్ళీ మెల్లగా బుట్టలో పెట్టేసేది. ఒకరోజు ఈయన సమర్పించడానికి వెళితే అందులో ఒక వెంట్రుక కనపడింది, పొడవాటి వెంట్రుక. స్వామివారికి సమర్పించడం ఇష్టం లేక గబగబా ఇంటికి వచ్చి కూతుర్ని నిలదీసి అడిగాడు, నేనే నాన్న ప్రతిరోజు పెట్టుకుంటున్నాను
రంగనాథుడు అంటే నాకు ఇష్టం, ఆయన్నే వివాహం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను అని ఆ అమ్మాయి చెప్పేసరికి ఈయన మ్రాన్ పడిపోయాడు. మళ్ళీ గుడికి వెళితే స్వామివారు అలిగి ఉన్నట్ట. చూసారా, వినపడింది స్వామివారి యొక్క విగ్రహం వెనక నుంచి, ఏమయ్యా విష్ణు చిత్త, ఇవాళ మాల తీసుకురాలేదు, రోజు నీ కుమార్తె ధరించినటువంటి మాల వేసుకోవటం నాకు ఆనందం, ఇవాళ ఆ మాలను నాకు వేయకుండా తీసుకెళ్ళిపోయినావు అని అలిగాట స్వామి. అప్పుడు అర్థమైంది, ఈ గోదాదేవి సామాన్య మానవ కాంత కాదు, ఈమె అయోనిజ కదా, కడుపున పుట్టల దొరికింది సీతాదేవిలాగా. కాబట్టి ఆమె శ్రీరంగనాథుణ్ణే వివాహం చేసుకుంటానని దీక్ష పట్టుకుంది. అందుకని ఆ తల్లి ధనుర్మాసంలో తెల్లవారుజామునే లేచి నిత్యము విష్ణుదేవుణ్ణి పూజించుకుంటూ తన యొక్క అనుభూతిని భావాలని ఒక పద్యం అంటే ఒక పాశురం తమిళంలో రచించింది. అలా 30 పాశురాలు ఈ నెలలోనే రచించి వాటిని రంగనాథుడికి అంకితం చేసింది. ఆమె భక్తికి మెచ్చుకున్నాడు విష్ణుమూర్తి. ప్రత్యక్షమై ఆమెని తనలో కలిపేసుకున్నాడు. అంటే స్వామి భక్త సులభుడు కదా, ఆమె భక్తికి మెచ్చుకున్నటువంటి పరమాత్మ ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పాడు. ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకొని శ్రీరంగానికి వెళ్ళాడు. రంగనాథస్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో లీనమైపోయింది. అందుకనే ధనుర్మాసంలో వివాహాలు ఎవరు చేయరు. ఎందుకని? గోదాదేవి పెళ్లి ధనుర్మాసంలో మరి భోగి రోజు జరిగింది. మరి జరిగింది కాబట్టి ఆమె భర్తతో కాపురం చేసింది ఏం కనపడలా, పరమాత్మలో ఐక్యమైపోయింది. దాన్ని పురస్కరించుకొని ధనుర్మాసంలో పెళ్లిళ్ళు అని ఒక నియమం పెట్టుకున్నారు. అంతేకాదు, సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో వచ్చేటటువంటి మాసాన్ని ధనుర్మాసం అంటారు. నెల రోజులు. ధనస్సు మీనంలో సూర్యుడు ఉన్నప్పుడు సూర్యుడి యొక్క రాశి అయినటువంటి బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యాలు కూడా చెయ్యకూడదు అనేది పంచాంగకర్తల యొక్క అభిప్రాయం. కేవలం పండగ వాతావరణంతో అంతా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు, కానీ ఈ మాసంలో పెళ్లిళ్ళు ఎవరు చేసుకోరు. అదే కాకుండా అప్పటికి పుష్యమాసం కూడా ప్రవేశిస్తుంది. పుష్యమాసాన్ని శూన్యమాసం అంటారు. శూన్యమాసంలో గురుబలం ఉండదు, చంద్రబలం ఉండదు, అందుకని కూడా ముహూర్తాలు ఉండవు. అది కూడా ఒక కారణం. ఏది? చాంద్రమానం ప్రకారం. అయితే ఈ ధనుర్మాసంలో ఎక్కువగా చాలామంది సూర్య నమస్కారాలు చేస్తారు, సూర్య ఆరాధన చేస్తారు. ఇంకా అంతేకాకుండా విష్ణుమూర్తిని కూడా నిత్యం తెల్లవారుజామునే పూజిస్తారు. ఇలా చేయటం అనేది శుభప్రదము అనేటువంటి ఆచారం కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి అనూచానంగా మన హిందువుల యొక్క రక్తంలో కలిసిపోయినటువంటి విధానం. అటువంటి పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాసంలో భాగవతం ప్రకారం కూడా మరొక అద్భుతమైన ఘట్టం ఉంది. భాగవతంలో గోపకాంతలందరూ కూడా కృష్ణుడే భర్త కావాలి అని వాంఛిస్తూ కాత్యాయని వ్రతం చేశారు. కాత్యాయని అంటే పార్వతీదేవి. ఆ వ్రతం చేస్తే అయితే వ్రతం అంతా పూర్తయింది. 30 రోజులు వాళ్ళు కూడా ఈ మార్గశిరంలోనే చేశారు. 30 రోజులు చలిలో ఆ నదికి వెళ్ళి స్నానం చేశారు, యమునా నదికి. అయితే ఆ చివరి రోజు వాళ్ళు ఒక అపచారం చేశారు. ఏం చేశారు అపచారం? వ్రతంలో ఉన్నటువంటి వాళ్ళు వివస్త్రలై ఆ నదిలో దిగి స్నానాలు చేస్తున్నారు. దీనివల్ల పరమాత్మ
ఇంతకాలం వీళ్ళు వ్రతం చేశారే, అమ్మవారి యొక్క అనుగ్రహానికి నోచుకోకుండా పోతున్నారు వీళ్ళు చేసినటువంటి తప్పు వల్ల. వివస్త్రాలుగా నదుల్లో స్నానం చేయకూడదు, అందులో వ్రతానుష్ఠానం చేసేవాళ్ళు అసలు చేయకూడదు. అందువల్ల పరమాత్మ గుడ్డలు తీసుకెళ్లిపోయాడు, చీరలు దొంగిలిచ్చేశాడు, చెట్టు మీద కూర్చున్నాడు. వాళ్ళంతా చూశారు పరమాత్మని, మా గుడ్డలు మాకు ఇచ్చేయమన్నారు. అప్పుడు పరమాత్మ చెప్పాడు, మీరు 2 చేతులు పైకెత్తి నన్నే మీ మనస్సులో ధ్యానించుకొని మీరందరూ కూడా మీ తప్పులు క్షమించమని కాత్యాయని మాతని వేడుకోండి, అప్పుడు మీరు చేసినటువంటి వ్రత ఫలితం మీకు దక్కుతుంది అని పరమాత్మ చెప్పాడు. ఇక్కడ ఆయన ఏదో కొంటి పని చేయటానికి వస్త్రాలు దొంగిలించాల, తననే నమ్ముకొనిన్నటువంటి భక్తురాండ్రని, మధుర భక్తికి ప్రతీకలైనటువంటి గోపికలను ఉద్ధరించడం కోసం పరమాత్మ వాళ్ళకి మేలు చేయటం కోసం వాళ్ళ పాపాన్ని తీసేశాడు. ఇది కదా పరమాత్మ యొక్క దివ్య వైభవం. అది శ్రీమద్ భాగవతంలో ఉంటుంది ఈ ఘట్టం. సరే, ఇంకా ఎన్నైనా చెప్పుకోవచ్చు, ఇంకా సుదీర్ఘంగా కాకుండా ఇంతవరకు నేను మీతో మాట్లాడి ముగిస్తున్నాను. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.